బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నించాడు దొంగ. ఈ క్రమంలో దొంగపై కాల్పులు జరిపాడు డీసీపీ చైతన్య. డీసీపీ 3 రౌండ్లు కాల్పులు జరిపారు. దాడికి యత్నించిన దొంగ చైన్ స్నాచ్, సెల్ ఫోన్ దొంగతనం చేసేవాడని తెలుస్తోంది. చాదర్ఘట్లోని విక్టోరియా గ్రౌండ్ లో ఈ కాల్పుల ఘటన జరిగింది. అదేవిధంగా ఘటనా స్థలికి సిపి సజ్జనార్ కూడా చేరుకోవడం జరిగింది. హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగుతోంది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నించాడు దొంగ. ఈ క్రమంలో దొంగపై కాల్పులు జరిపాడు డీసీపీ చైతన్య. డీసీపీ 3 రౌండ్లు కాల్పులు జరిపారు. దాడికి యత్నించిన దొంగ ఒక చైన్ స్నాచర్ అలాగే సెల్ ఫోన్ దొంగతనం చేసేవాడని తెలుస్తోంది. ఇక చాదర్ఘట్లోని విక్టోరియా గ్రౌండ్ లో ఈ కాల్పుల ఘటన జరిగింది. అదేవిధంగా ఘటనా స్థలికి సిపి సజ్జనార్ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దాడికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాగర్ చెప్పండి, డీసీపీ చైతన్యపై ఒక దొంగ కత్తితో దాడికి యత్నించినట్టు కూడా సమాచారం అందుంది. దీంతో అక్కడ కాల్పులు జరిగినట్టు కూడా తెలుస్తోంది. తాజా డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. అయితే ఇక్కడ పోలీసు డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా ఉన్నటువంటి చైతన్య ఓ సెల్ ఫోన్ స్నాచర్, జనరల్ గా ఇంతకుముందు కూడా అనేక కేసులు ఉన్నాయి. ఆ దొంగ పారిపోతుండగా అతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే దొంగ డీసీపీ చైతన్య పైన కత్తితో దాడి చేసి కింద పడిపోవడంతో గన్మెన్ దగ్గర ఉన్నటువంటి గన్ను తీసుకుని దొంగ పైన 3 రౌండ్ల కాల్పులు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ ఘటనలో గాయాలైన వారిని నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. అయితే జనరల్ గా బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లోని సిపి కార్యాలయంలో మీటింగ్ కి వచ్చిన చైతన్య సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ తిరిగి వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఎగ్జాక్ట్ గా చాదర్ఘట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ ఎంజీబీఎస్ సమీపంలో ఉంటుంది. చాదర్ఘట్ బ్రిడ్జి కి ఎంజీబీఎస్ కి మధ్యలో విక్టోరియా ప్లే గ్రౌండ్ ఉంటుంది. అక్కడే ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఆయనే కమాండ్ కంట్రోల్ సెంటర్ లోని సిపితో జరిగినటువంటి మీటింగ్ ముగిసిన అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది. తిరిగి వెళ్తుండగా చాదర్ఘట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద ఓ దొంగ సెల్ ఫోన్ ని దొంగిలించి అక్కడి నుంచి పారిపోతుండగా అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. గన్మెన్ తో పాటుగా సౌత్ జోన్ డీసీపీ చైతన్య నేరుగా దొంగను పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. పట్టుకున్న క్రమంలోనే దొంగ కత్తితో డీసీపీ పైన దాడి చేసినట్లు కూడా తెలుస్తోంది. కత్తితో దాడి చేయడంతో వెంటనే కింద పడిపోయాడు. గన్మెన్ వెంటనే అలర్ట్ అయి డీసీపీని లేపే ప్రయత్నం చేయరా తేరుకొని వెంటనే ఆ గన్ తోని 3 రౌండ్ల కాల్పులు దొంగ పైన జరిపినట్లు కూడా తెలుస్తోంది. సో దీనికి ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కూడా అక్కడికి చేరుకొని సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్న పరిస్థితి. సో ఈ మొత్తం ఘటన పైన ఇప్పటికే పోలీసులు పూర్తిగా దర్యాప్తు ముమ్మరం చేశారు. టాస్క్ ఫోర్స్ తో పాటుగా ఎస్బీ ఇంటెలిజెన్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు. దొంగను కూడా పట్టుకున్నట్లుగానే సమాచారం అందుతుంది. సో జనరల్ చూస్తే మనం ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లో ఈ తరహా స్నాచింగ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇటు మనం హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇటు చైన్ స్నాచింగ్లు కూడా ఎక్కువగా పెరిగిన పరిస్థితి. సో ఈ స్నాచర్ కరడుగట్టిన దొంగగానే తెలుస్తుంది. సో వెంటనే అప్రమత్తమైనటువంటి డీసీపీ అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. కత్తితో దాడి చేయడంతో వెంటనే కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. మొత్తం 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఇందులో ఒక వ్యక్తికి గాయాలైనాయి. ఆ గాయాలైన వ్యక్తిని కూడా నాంపల్లి హాస్పిటల్కు రైట్ సాగర్, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. సిపి సజ్జనార్ సార్ లైవ్ లో ఉన్నారు. సార్ చెప్పండి సార్. హలో సజ్జనార్ గారు. రైట్ సాగర్ చెప్పండి. గన్మెన్ దగ్గర నుంచి తీసుకుని కాల్పులు జరిపినట్లు కూడా తెలుస్తుంది. దొంగను పట్టుకునే క్రమంలోనే ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. సంఘటనా స్థలానికి ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా సమీక్షిస్తున్న పరిస్థితి. ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ దొంగల ఆగడాలు ఈ మధ్య కాలంలో పెరిగిన విషయాలు కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇక్కడ మీటింగ్ అటెండ్ అయ్యి సాగర్ ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. సార్ సజ్జనార్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఈ విషయానికి సంబంధించి ఎలా చూడాలంటారు? అదే మన హలో
సార్ కాల్పుల ఘటనకు సంబంధించి ఎలా చూడాలంటారు? ఒక చైన్ స్నాచర్స్ వచ్చేసి ఈ విధంగా డీసీపీ పై దాడి చేయడం ఎలా చూడాలంటారు? లేదు అట్లా జరగలేదు. అది మన ఆఫీసర్ గన్మ్యాన్ అక్కడ వెళ్తుంటే అక్కడ ఒక మొబైల్ స్నాచింగ్ జరుగుతుంటే ఇమీడియట్లీ మన వాళ్ళు గమనించి ఇమీడియట్లీ ఆయన దొంగని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దొంగతన అనే ఎవరు చేశారో ఆయన ఇమీడియట్లీ మా కానిస్టేబుల్ పైన కత్తితోని దాడి చేయడం ప్రయత్నం చేసినప్పుడు మా డీసీపీ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసుకుని ఇమీడియట్లీ ఆ దొంగ పైన ఫైర్ చేయడం జరిగింది. లేదంటే మన కానిస్టేబుల్ పైన అటాక్ అయ్యేది. సో అప్పుడు ఆ కాల్పులు ఆయన ఇంజూర్ కావడం జరిగింది. మన వాళ్ళు కూడా ఇద్దరు కింద పడడం జరిగింది. సో వాళ్ళు ఇమీడియట్లీ మన వాళ్ళని దొంగని కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా అక్కడ ఏం జరిగింది సార్? అంటే అక్కడ మన వాళ్ళు వెళ్తుంటే ఈ మొబైల్ స్నాచింగ్ జరుగుతుంటే ఇమీడియట్లీ మన వాళ్ళు అది అబ్జర్వ్ చేసి ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు డీసీపీ గారు, ఆ గన్మ్యాన్. సో అది చూసి ఆయన పట్టుకుంటారని చెప్పినప్పుడు ఆయన ఇమీడియట్లీ తిరిగిబడి మన పోలీస్ కానిస్టేబుల్ పైన దాడి ప్రయత్నం చేస్తే అప్పుడు మన వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఫైర్ చేయాల్సి వచ్చింది. మొత్తం ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగినాయి సార్? రెండు రౌండ్ కాల్పులు జరిపారు. ఓకే. సో ప్రజెంట్ ఆ దొంగను కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. మరి అతనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు? లేదు ఇప్పుడు ఇమీడియట్లీ ఆయన హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆయన ట్రీట్మెంట్ జరుగుతుంది. మన వాళ్ళు కూడా అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. హలో సజ్జనా సార్, ఒక్క నిమిషం. మా ఇన్పుట్ ఎడిటర్ నగేష్ గారు లైన్ లో ఉన్నారు మీతో మాట్లాడేందుకు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. డీసీపీ గారి మీద గన్మెన్ కాల్పులు జరిపారని చెప్పి అది అది కరెక్ట్ కాదు. అది మన వాళ్ళు అనవసరం చెప్పారు. అది నిజం కాదు. అది మన వాళ్ళే బాగా ప్రోయాక్టివ్ గా ఆయన పైన కానిస్టేబుల్ పైన ఆయన ప్రయత్నం చేసినప్పుడు ఇమీడియట్లీ మన వాళ్ళు ఫైర్ చేయాల్సి వచ్చింది. అంటే అతను సెల్ ఫోన్ స్నాచరా సార్? సెల్ ఫోన్ స్నాచర్ అని చెప్పి ఇప్పుడు గుర్తించడం జరిగింది సార్. అంటే వెంబడించే క్రమంలోనే ఆ స్నాచర్ డీసీపీ మీద దాడికి యత్నించాడు. మన కానిస్టేబుల్ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు కానిస్టేబుల్ మన డీసీపీ గారు ఫైర్ చేశారు. ఓకే. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఆ స్నాచర్? అంటే అతని పైన కాల్పులు జరిపిన అదే ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. మన ఆఫీసర్స్ కూడా ఇద్దరు కూడా అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అది మీరు కూడా స్పాట్కి వెళ్తున్నారు సార్? వెళ్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి స్పాట్కి వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తంగా హైదరాబాద్ లో కాల్పుల కలకలానికి సంబంధించి కూడా అటు సిపి సజ్జనార్ బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అటువంటిదేమి దొంగ డీసీపీ పై దాడికి యత్నించిన దానికి సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. అటువంటిదేమీ జరగలేదు. ప్రజెంట్ ఎవరిపై అయితే కాల్పులు జరిపారో వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న దిశగా కూడా వాళ్ళు అధికారులు చర్యలు తీసుకున్నట్టు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఘటనా స్థలికి సిపి సజ్జనార్ మరి కాసేపట్లో కూడా చేరుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అయితే డీసీపీ పై దాడికి యత్నించే సమయంలోనే వెంబడించే క్రమంలోనే కాల్పులు జరిపినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. కానిస్టేబుల్ పై దాడికి స్నాచర్ యత్నించిన క్రమంలో డీసీపీ కాల్పులు జరిపినట్టు కూడా సజ్జనార్ స్పష్టం చేశారు.